హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వంశిక అరవిల్లు. ఈరోజు వచ్చేసి నేను బుడకాకరకాయ పులుసు చేసుకుంటున్నాను. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా ఇక్కడ వచ్చేసి నేను కాకరకాయలను ఒక హాఫ్ కేజీ కాకరకాయలను తీసుకున్నాను. హాఫ్ కేజీ కాకరకాయలకు ఉన్న ఎడ్జెస్ని రెండింటిని కట్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకుని అవి మునిగేంత వరకు కొన్ని వాటర్ పోసుకొని స్టవ్ మీద ఒక పొంగు వచ్చేంత వరకు దాకా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత అవి వేరే గిన్నెలోకి ఒక జాలి గిన్నెలోకి తీసుకొని వడగట్టి పక్కన పెట్టుకోవాలి. దానికి సరిపడా కొంచెం ఒక నిమ్మకాయ సైజు కంటే కొంచెం పెద్దగా చింతపండు నానబెట్టుకుంటున్నాను. అవి చల్లారిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. ఇందులో పురుగులు కూడా ఉంటాయి, చూసుకొని కట్ చేసుకోవాలి. ఏమైనా పురుగులాగా ఉంటే తీసేసి ఇలా రెండు భాగాలుగా చేసుకుంటే సరిపోతుంది, మరీ చిన్నగా చేసుకోకుండా. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అవన్నీ కొంచెం వేగిన తర్వాత అందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని అందులోకి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అవన్నీ వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. అవన్నీ కలుపుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టి కట్ చేసుకున్న బుడకాకరకాయలను అందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అవన్నీ కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని అందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా కారపొడిని కూడా వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను కారపొడి 2 టేబుల్ స్పూన్ కారపొడిని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు కూరను అలానే మూత పెట్టకుండా మగ్గించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఒక గ్లాసెడు చింతపండు రసాన్ని పోసుకుంటున్నాను. చింతపండు రసం పోసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలిపి మనకు గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. క్యాప్ పెట్టి ఒక 6-7 నిమిషాలు బాగా కూరను మగ్గించుకోవాలి. మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కూర అంతా మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కొంచెం నువ్వుల పొడిని కూడా వేసుకుంటున్నాను. ఒక టేబుల్ స్పూన్ నువ్వుల పొడిని కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూను ధనియాల పౌడర్ను కూడా వేసుకుంటున్నాను. ఇవి రెండు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. అంతే, స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచితే సరిపోతుంది. ఇలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.